వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తీర్మానాలను గెలిపించుకోవాలి. డాక్టర్ పెరుమాళ రామకృష్ణ. మార్చర్ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చాప్టర్ లో బిగ్ ట్విస్ట్. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న పిన్నెల్లి. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించిన భవానీపురం సిఐడి ప్రసాద్. జిల్లాలో విస్తృతంగా కార్డెన్ సేల్స్ ఆపరేషన్ లో పెట్రోలింగ్ వాహన తనిఖీలు. తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ రద్దు. చెలో మార్చర్లకు టీడీపీ పిలుపు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సిబిఐ మాజీ జేడీ మద్దతు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తాం మంత్రి తుమ్మల. రామగుండం మనుగురు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డ్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ లో తీర్మానం మల్లనను గెలిపించుకోవాలని డాక్టర్ పెరుమాళ రామకృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దాముర నడికుడ మండలాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మానం మల్లన్నను గెలిపించే దిశగా అందరూ అడుగులు వేయాలని కోరారు. మార్చర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చాప్టర్ లో బిగ్ ట్విస్ట్. అరెస్ట్ అంటూ వార్తలు వైరల్ గా మారాయి. కానీ ఓ టీవీ ఛానల్ సహకారంతో తప్పించుకుని పిన్నెల్లి తిరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయంపై తమ పరిధిలో అరెస్ట్ చేయలేదంటున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలో పోలీసులకు ఎమ్మెల్యే పిన్నెల్లి చిక్కి తప్పించుకు పారిపోయారని సంగారెడ్డి జిల్లా ఎస్పీ అన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. భవానీపురం స్టేషన్ కి కొత్తగా వచ్చిన సీఎం ప్రసాద్ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల్లో అవగాహన తీసుకొస్తూ కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి గొడవలు విద్వేష అరాచకాలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రజలతో నాయకులతో మాట్లాడుతున్నారు. అలాగే స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీ షీటర్ సస్పెక్ట్ షీటర్ల అందరిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాల మేరకు డిప్యూటీ పోలీస్ కమిషనర్ పర్యవేక్షణలో ఆయా డివిజన్ల ఏసీపీల ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇన్స్పెక్టర్లు వారి సిబ్బందితో కలిసి విస్తృతంగా కార్డన్ సెర్చ్, వాహన తనిఖీలు, ఫుడ్ పెట్రోలింగ్, రూట్ మార్చ్లు, ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి స్థానిక ప్రజలకు ఎటువంటి అపోహలకు గురికాకుండా మేమున్నామని భరోసా ఇచ్చే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఎటువంటి అల్లర్లు, గొడవలు, ఇతర సమస్యలు సృష్టించినా లేదా ప్రేరేపించినా అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ వారిపై రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ హెచ్చరించారు. రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్లు తెలిపారు. తాము కోరుకున్న విధంగా నిర్మాతల పర్సంటేజ్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. మల్టీప్లెక్స్ తరహాలో తమకు కూడా పర్సంటేజ్ చెల్లించాల్సిందని స్పష్టం చేశారు. ఇందుకు జూన్ 1 వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపారు. కల్కి, పుష్ప 2, గేమ్ చేంజర్, భారతీయుడు సినిమాలకు మాత్రం బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తామని చెప్పారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈ రోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
హౌస్ పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. టీడీపీ నేతలు ఇవాళ మాచర్లో పర్యటించనున్నారు. పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు చెలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. దేవినేని ఉమ, వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, జీవి ఆంజనేయులు ఇతర నేతలు పాల్గొనున్నారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి సిపిఐ మాజీ సెటి లక్ష్మీనారాయణ మద్దతు ప్రకటించారు. విద్యావంతుడు, సమాజ సేవకుడు అయిన రాకేష్ ని గెలిపించాలని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లోకి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులు రావాలని తాను ఎప్పుడు కోరుకుంటానన్నారు. పట్టభద్రులు రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలోని రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సన్నవాళ్లకే బోనస్ ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు విమర్శించడంపై మంత్రి స్పందించారు. పేదలు సన్నబియ్యం తినాలని సంకల్పించామన్నారు. అందుకు అవసరమైన వడ్డను మనమే ఉత్పత్తి చేసుకోవాలనే ఉద్దేశంతో క్వింటాకు 500 రూపాయల బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. భవిష్యత్తులో దొడ్డువడ్లకు దీన్ని వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. రామగుండం, మనుగురు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం భూసేకరణ చేపట్టాలని ఆదేశించింది. సింగరేణిగలు విస్తరించిన ప్రాంతాల్ని కలుపుతూ నిర్మించే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 2,911 కోట్లుగా ఉంది. ప్రస్తుతం బొగ్గును కాజీపేట మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ కొత్త లైన్ నిర్మాణం వల్ల దూరంతో పాటు బొగ్గు రవాణా వ్యయం కూడా తగ్గనుంది. ఐపీఎల్ చరిత్రలో కింగ్ విరాట్ కోహ్లీ మరో రికార్డును సృష్టించారు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 8,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నయా రికార్డు నెలకొల్పాడు. బుధవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ లో కోహ్లీ ప్రత్యేక మైలురాయిని సొంతం చేసుకున్నాడు. గత రాత్రి రాజస్థాన్ రాయల్స్ పై మ్యాచ్ 24 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 33 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే వ్యక్తిగత స్కోర్ 29 పరుగుల వద్ద విరాట్ 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కోహ్లీ తర్వాత స్థానంలో శిఖర్ ధావన్ 6,769 పరుగులతో ఉన్నాడు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో తీర్మానాలను గెలిపించుకోవాలి. డాక్టర్ పెరుమాళ రామకృష్ణ. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్ చాప్టర్ లో బిగ్ ట్విస్ట్. పోలీసులకు చుక్కలు చూపిస్తున్న పిన్నెల్లి. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అవుట్ ఏజెన్సీ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహించిన భవానీపురం సిఐడి ప్రసాద్. జిల్లాలో విస్తృతంగా కార్డెన్ సేట్స్ ఆపరేషన్లో పెట్రోలింగ్ వాహన తనిఖీలు. తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోస్ రద్దు. చెలో మాచర్లకు టీడీపీ పిలుపు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి సిపిఐ మాజీ జేడీ మద్దతు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తాం మంత్రి తుమ్మల. రామగుండం, మనుగురు రైల్వే కోల్ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో కోహ్లీ నయా రికార్డ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.